భారతదేశ స్వతంత్ర సమరంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచిత పోరాటాన్ని గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఒంటి చేత్తో 14 మందిని మట్టుబెట్టిన ధీరవనిత ఆమె. శత్రువు వెన్నులో వణుకు పుట్టించిన లక్ష్మీబాయి మరణం తర్వాత జరిగిన మారణహోమము చరిత్రలో ఒక నెత్తుటి మరకగా మిగిలిపోయింది. 1858 జూన్ 17లో గ్వాలియర్ యుద్ధంలో పోరాడిన లక్ష్మీబాయి తనతో పాటు తన బిడ్డైన దామోదరరావును కూడా యుద్ధరంగానికి తీసుకువెళ్ళింది. భారతదేశంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర సమరంలో లక్ష్మీబాయి ప్రముఖ పాత్ర వహించింది. 1857లో జరిగిన తిరుగుబాటులో ముఖ్యమైన వాళ్లలో లక్ష్మీబాయి కూడా ఒకరు. భారతదేశము జోన్ ఆఫ్ ఆర్క్గా భారతదేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. 1828 సంవత్సరము నవంబర్ నెల 19వ తేదీన మహారాష్ట్రకు చెందిన ఒక కర్హాడి బ్రాహ్మణుల వంశంలో లక్ష్మీబాయి జన్మించింది. లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక కాగా ఆమెను ముద్దుగా మను అని పిలిచేవారు. మను 4 ఏళ్ల వయసులోనే ఆమె తల్లి మరణించటంతో మనును పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది. మను తండ్రి రెండవ బాజీరావు పీష్వా దగ్గర సైన్యాధ్యక్షుడిగా పనిచేసేవాడు. బాజీరావుకు సంతానం లేకపోవటంతో నానాసాహెబ్ అనే బాలుణ్ణి దత్తత చేసుకున్నాడు. నానాసాహెబ్, రావు సాహెబ్ మనోబాయిని చెల్లెలిగా ఆదరించేవారు. వీరు ముగ్గురు కలిసే విద్యలన్నీ నేర్చుకున్నారు. కత్తిసాము, గుర్రపుసారి, తుపాకీ పేల్చటం మొదలైన విద్యలంటే మనోకి చాలా ఎక్కువగా ఇష్టముండేది. ఖడ్గం ధరించి కళ్ళెం బిగించి ఉవ్వెత్తుగా ఎగిరే కురులతో గుర్రపుసారి చేస్తూ మను దూసుకుపోతూ ఉండేది. లక్ష్మీబాయికి 13 ఏళ్ల వయసులో 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవాల్కర్తో వివాహమైంది. దీంతో మణికర్ణిక ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. అప్పటి ఆచారాల ప్రకారము మహారాణి అయిన తరువాత ఆమె పేరు లక్ష్మీబాయి అయింది. 1851లో లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మిస్తాడు. అయితే ఆ పిల్లవాడు 4 నెలల వయసులోనే కన్నుమూయటంతో గంగాధరరావుకు తీవ్రమైన అనారోగ్యం వస్తుంది. అప్పుడు బంధువుల సలహా మీద దామోదరరావు అనే పిల్లవాడిని చనిపోవటానికి ఒక్కరోజు ముందే దత్తత తీసుకుంటారు. 1853 నవంబర్ 21వ తేదీన గంగాధరరావు మరణించాడు. గంగాధరరావు మరణించే సమయానికి భారతదేశ గవర్నర్ జనరల్గా డల్హౌసీ ఉన్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారము దామోదరరావు రాజ్యానికి వారసుడు కావాలి. కానీ బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. దామోదరరావు రక్త సంబంధం కానందువలన దత్త సంబంధం కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ సిద్ధాంతం ప్రకారము సింహాసనాన్ని అధిష్ఠించే అధికారం లేదని నిరాకరించటం జరిగింది. దాంతో లక్ష్మీబాయి న్యాయస్థానంలో కేసు వేసింది. న్యాయవాది కేసును ఎంత బాగా వాదించినా లాభం లేకపోయింది. ఆంగ్లేయులకు రాణి మీద కక్ష కలిగింది. వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు లభించే పింఛన్ను తీసేసుకున్నారు. తక్షణమే ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అయితే లక్ష్మీబాయి మాత్రము దానికి అంగీకరించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లేది లేదని ప్రతిజ్ఞ చేసింది. ఆంగ్లేయులకు ఝాన్సీని ఇవ్వకూడదని నిర్ణయించుకున్న లక్ష్మీబాయి తానే ఒక సైన్యాన్ని ఏర్పరిచి మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇవ్వటం జరిగింది. యుద్ధవీరులైన గులాం గాస్ ఖాన్, దోస్త్ ఖాన్, ఖుదాబక్ష్, లాలాబక్ష్, మోతీబాయ్ మొదలైన వారందరూ లక్ష్మీబాయి యొక్క బలగంలో ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్న సమయంలోనే 1857 మే 10న మీరట్లో భారతీయ సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. 1858 సంవత్సరంలో బ్రిటిష్ వారికి లక్ష్మీబాయికి మధ్య జరిగిన గ్వాలియర్ యుద్ధంలో 5 సంవత్సరాల తన బిడ్డను వీపుకు తగిలించుకొని ఆంగ్లేయులతో యుద్ధం చేసిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. 1858 జూన్ 17వ తేదీన గ్వాలియర్లో జరిగిన యుద్ధ సమయంలో ఝాన్సీ లక్ష్మీబాయి మరణించింది. ఝాన్సీ లక్ష్మీబాయి మరణించిన తర్వాత ఆయన కుమారుడు దామోదర్ రాష్నేకి బ్రిటిష్ వారు భరణం ఇచ్చారు. అయితే ఆయన మాత్రము పిత్రార్జితాన్ని ఎంతమాత్రమూ అనుభవించలేదు. వీరనారి లక్ష్మీబాయి కుమారుడుగా జన్మించిన సాధారణమైన బికారిగా జీవించటం జరిగింది. 1906 సంవత్సరంలో దామోదర్ రాస్నే మరణించటం జరిగింది. ఇప్పటికీ ఈయన వారసులు ఇండోర్లో ఉన్నారని చెప్తుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు
ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.